హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్బీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. మన ఆంధ్ర స్టైల్లో అయితే మరమరాల ఉప్మా అంటాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మరమరాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే కరివేపాకు తీసుకున్నాను. ఫస్ట్ అయితే మరమరాలు వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 15 నుండి 20 వరకు జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు పుట్నాల పప్పు పౌడర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకుని మనకి పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఉప్మా. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న మరమరాలు అయితే వాటర్లోంచి బాగా పిండుకున్న తర్వాత వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అయితే మొత్తం మరమరాలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ అయితే వేసుకోవాలి. పుట్నాల పప్పు పౌడర్ వేసుకుంటే ఉప్మా అయితే పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి ఇలా టేస్టీగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్లో రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.